హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు మా హౌస్ టూర్ చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. గ్రౌండ్ +1 ఇండివిజువల్ హౌస్ అండి. ఇలా కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్లో స్టెప్స్ వస్తాయి. ఇది మెయిన్ గేట్ అన్నమాట. ఎప్పుడు లాక్లోనే ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్తే మనకి గ్రౌండ్ ఫ్లోర్ మెయిన్ డోర్ వస్తుంది. ఓపెన్ చేసేసి లోపల ఇల్లు ఎలా ఉందో చూసేద్దాం. డోర్ ఓపెన్ చేసిన వెంటనే మనకు హాల్ స్ట్రైట్గా ఒక బెడ్రూమ్ కనిపిస్తుందండి. చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది హాల్. ఎదురుగా మనకి వాష్ బేసిన్ కనిపిస్తుంది, పక్కనే క్లాక్. చిన్న హాల్ అండి ఇది. ఒక చిన్న ఫోటో ఫ్రేమ్ పెట్టాను. ఇది ఒక దివాన్ సెట్. ఎప్పుడైనా బయట నుంచి రాగానే ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకోవడానికి ఉంటుందని దివాన్ కాట్ ఇక్కడే పెట్టాం. సో పైన ప్లేస్ కూడా లేదు కాబట్టి ఇక్కడ పెట్టేసామన్నమాట. ఇది వచ్చేసి మాది మా హస్బెండ్ది ఫోటో ఫ్రేమ్ అండి, పిల్లలతో. ఇవి స్టూల్స్. పిల్లలు స్మైలీ పిల్లర్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారనమాట, హోమ్ టూర్ చేస్తున్నాను అనేసి. ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అండి, కానీ మేము దీన్ని స్టడీ రూమ్గా యూజ్ చేస్తాం. పిల్లలు బ్యాగ్స్ ఉండేవి నార్మల్గా అయితే. ఈరోజు స్కూల్కి వెళ్ళారు కాబట్టి చైర్స్ ఖాళీగా ఉన్నాయి. అది టవల్ ర్యాక్, దాన్ని మేము హ్యాండ్ బ్యాగ్స్, బెల్ట్ అలా తగిలించుకోవడానికి యూజ్ చేసుకుంటాము. ఇది పిల్లలది బుక్ షెల్ఫ్ అండి, దీనిలో పిల్లల బుక్స్ ఉంటాయి. ఆ పైన ఉన్న పేపర్ వచ్చేసి స్కూల్ది టైం టేబుల్ అండి, మర్చిపోకుండా అక్కడ అంటించుకున్నారు. ఇంకా షెల్ఫ్లన్నీ క్లోజ్లోనే ఉన్నాయి ఈ రూమ్లో అయితే. ఇంక ఇక్కడ ఓల్డ్ బీరువాస్ రెండు ఇక్కడ పెట్టామండి, అంటే పైకి తీసుకెళ్ళలేక ఇక్కడే ఉంచేసామన్నమాట. ఇక్కడ ఏం ఓల్డ్ క్లాత్స్ ఉంటాయి, అంటే రేర్గా యూస్ చేసే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇది ఒక ఇండియన్ టాయిలెట్ వస్తుంది. కామన్ బాత్రూమ్ అండి, ఇది ఇండియన్ టాయిలెట్ అనమాట. దీనిపైన కూడా స్టోరేజ్ ఇచ్చారు, అది క్లోజ్లోనే ఉంది. పైన లైట్ సీలింగ్లోనే ఉంటుంది, అది ఫాల్ సీలింగ్ అలా ఏం చేసలేదండి. కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇంకొక బెడ్రూమ్ వస్తుంది అనమాట. దీన్ని అయితే యూజ్ చేసేది లేదు, ఎవరన్నా వచ్చినప్పుడు ఇక్కడ ఫ్రెష్ అవ్వడానికి అలా యూజ్ చేసుకుంటారు అనమాట. మేము ఎప్పుడైనా బయట నుంచి వచ్చినప్పుడు ఈ బాత్రూంలో స్నానానికి అలా యూజ్ చేసుకుంటాము. ఇక్కడ కూడా షెల్ఫ్స్ అయితే క్లోజ్లో ఉన్నాయి. ఇంక ఇప్పుడు లైట్ చూడండి, అన్ని కలర్ఫుల్ లైట్సే ఉన్నాయి ఇక్కడ. కానీ మేము కింద ఉండేది తక్కువ కాబట్టి తక్కువగా యూజ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు స్ట్రైట్గా వెళ్తే మనకి హాల్ అన్నీ కనిపిస్తూ ఉంటాయండి. అది స్టడీ రూము. ఆ స్ట్రైట్గా మెయిన్ గేట్ కనిపిస్తుంది చూడండి, డోర్స్ అన్నీ ఎదురుగా ఉంటాయి. ఈ మిడిల్లో ఉన్న గ్రిల్ గేట్ అయితే అసలు యూజ్ చేయము. ఇక్కడ కూడా లైట్ ఇచ్చారు. ఎదురుగా ఉన్నదైతే మెయిన్ గేట్ అండి, అది ఎప్పుడు క్లోజ్లోనే ఉంటుంది. మేము బయటికి వెళ్ళి వచ్చినప్పుడు మాత్రమే లాక్ వేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇంకా ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్కి, సెకండ్ ఫ్లోర్కి ఇటు నుంచి వెళ్ళాలన్నమాట. చూడండి ఒకసారి. ఈ స్టెప్స్ కిందనున్న ప్లేస్లో ఏం చేస్తామంటే పిల్లలు ఇద్దరు సైకిళ్ళు పెట్టుకుంటారు. ఇంకా షూ ర్యాక్ ఒక్కడే పెట్టామండి. ఇంక ఇక్కడైతే ఏమీ ఉండవు. ఇదిగోండి షూ ర్యాక్, పిల్లల సైకిల్ అనమాట. ఇదిగోండి స్టడీ రూము, ఇంకొక బెడ్రూము, లివింగ్ ఏరియా. కొంచెం ఫొటోస్ యాడ్ చేశాను చూడండి, నీట్గా మీకు అర్థమవుతుందని క్లిప్స్ కూడా యాడ్ చేశాను ఇక్కడ. సో ఇప్పుడు స్టెప్స్ ఎక్కేసి ఇంకా పైకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఫ్లోర్కి. ఎదురుగా చూస్తే ఒక గ్రిల్ గేట్ ఉందండి, ఇది ఫస్ట్ ఫ్లోర్ మెయిన్ డోర్కి సెక్యూరిటీగా ఉన్న గేట్. ఉంది ఒక ఎక్సర్సైజ్ బైక్, దానిపైన మా అబ్బాయి టాయ్ ఉంది, మా చిన్నబాబు పెట్టుకున్నాడు. అయితే ఈరోజు హోమ్ టూర్ చేద్దామనే లోపు క్లైమేట్ చూడండి ఎలాగుందో. ఫుల్గా రెయిన్ అయితే వచ్చేస్తుంది.
సో అయితే ఏంలే చేసేద్దాం అని చెప్పేసి హోమ్ టూర్ అయితే చేస్తున్నానండి. చూడండి బాల్కనీలో నుంచి వ్యూ ఎలా ఉందో, చాలా బాగుంటుంది. బాల్కనీలోనే పిల్లలు ఎక్కువ టైం గడిపేస్తారు స్కూల్ నుంచి వచ్చాక. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్ ఇల్లు ఎలా ఉందో చూసేద్దాం. ఇది మెయిన్ డోర్ అండి. చూడండి సింపుల్గా ఉంటుంది. మీకోసం క్లిప్ కూడా యాడ్